బ్రేకింగ్ చూస్తున్నాం. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడుకున్న నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలపై అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 2026 మార్చి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. నూతన ప్రధాని కార్కి సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇప్పటికే పార్లమెంటును రద్దు చేశారు. ఇక నూతన ప్రధాని సుశీలా కార్కి నేడు కొద్ది మంది మంత్రులతో కేబినెట్ను ఏర్పాటు చేయనున్నారు. నేపాల్లో సాధారణ పరిస్థితులు, కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు ఎత్తివేతపై వారు చర్చించనున్నారు. రైట్. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన నేపాల్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికలపై అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 2026 మార్చి 5వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. నూతన ప్రధాని కార్కి సిఫార్సు మేరకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇప్పటికే పార్లమెంటును రద్దు చేశారు. ఇక నూతన ప్రధాని సుశీలా కార్కి నేడు కొద్ది మంది మంత్రులతో కేబినెట్ను ఏర్పాటు చేయబోతున్నారు. నేపాల్లో సాధారణ పరిస్థితులు, కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు ఎత్తివేతపై వారు చర్చించనున్నారు.